పేరెంట్స్ అందరికీ నమస్తే అండి. ఇప్పుడు నేను ఎందుకు ఇలా అంటే, నీట్ ఎగ్జామ్కి మనం ఎన్నిసార్లు విన్నా చదివినా మళ్ళీ మళ్ళీ డౌట్స్ వస్తుంటాయి కాబట్టి అలాంటి ఇదేమీ లేకుండా ఒకసారి అన్నీ గుర్తు చేద్దామని నేను ఈ వీడియో చేస్తున్నా. అంటే నాకు చూస్తూ ఉన్నా, అంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా మళ్ళీ డౌట్ వస్తూ ఉంటుంది పేరెంట్స్లో. అది సహజం జనరల్గా. ఏంటి అంటే, తీసుకెళ్లాల్సినవి ఏమో ఆధార్ కార్డు లేదా హాల్ టికెట్, దాంతోపాటుగా అడ్మిట్ కార్డు అన్నా హాల్ టికెట్ అన్నా ఒకటే అండి. ఆధార్ కార్డులో ఏదైనా కరెక్షన్ ఉంటే, డౌట్గా ఉందనుకుంటే సెకండ్ ఇంటర్ది హాల్ టికెట్ తీసుకెళ్ళండి, ఓకేనా. పట్టుకెళ్ళాల్సింది వాటిల్లో అదొకటి, పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో ఒకటి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి హాల్ టికెట్ మీద అంటించాలి, ఓకేనా, పేస్ట్ చేయాలి. అయితే ఫర్దర్గా ఒకటి స్పేర్ తీసుకెళ్ళమని చెప్తున్నాం. ఏంటంటే అది ఏదైనా మిస్ అయినా ఒకవేళ మళ్ళీ కంగారు పడకుండా ఉంటుందని 2 ఫొటోస్ పోస్ట్ కార్డు, 2 ఫొటోస్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్. అయితే నేను ఇంకేం చెప్తున్నానంటే, దాంతోపాటుగా ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్లో ఒక 2-3 స్పూన్స్ గ్లూకోజ్ వేసుకెళ్ళమని చెప్తున్నాను. అది ఒక ఎనర్జెటిక్ డ్రింక్గా యూజ్ అవుతుంది వాళ్ళకు. ఎందుకంటే లోపల స్నాక్స్ తినడానికి అవైలబిలిటీ ఉండదు, ప్లస్ మనని ఎలో చేయరు, వాళ్ళు కూడా ప్రొవైడ్ చేయరు. కాబట్టి ఒక 3 అవర్స్ 4 అవర్స్ వాళ్ళు ఉండాలి, టైం స్పెండ్ చేయాలి అంటే మళ్ళీ వాళ్ళకి ఆకలి మీదకి ధ్యాస వెళ్లకుండా దాంట్లో ఒక 2-3 స్పూన్స్ గ్లూకోజ్ వేయండి కంపల్సరీ. ఇదంతా పేరెంట్స్ చూసుకోవాలి, పిల్లలకి ఎంత కలపాలో తెలియదు. తర్వాత ఒక డ్రై ఫ్రూట్ లడ్డు తినేళ్ళమంటున్నా వెళ్ళబోయే ముందు. అది కొంచెం స్టోర్గా ఉంటుంది కాబట్టి ఎనర్జీగా ఉంటుంది. తర్వాత లేదంటే అవైలబుల్గా డ్రై ఫ్రూట్ లడ్డు లేదు అనుకుంటే చాక్లెట్, ఏదైనా డార్క్ చాక్లెట్, డైరీ మిల్క్, సిల్క్ కానీ చిన్నది, మళ్ళీ పెద్దది తింటాలి ఇబ్బంది పడటం అది కాదు, చిన్న చాక్లెట్ ఏదైనా అలా పిల్లల లోపలికి పంపించబోయేటప్పుడు పెట్టి పంపించండి. తర్వాత అక్కడ కంగారు పెట్టద్దు, అది ఇదని మనం వాళ్ళని ఏమీ అస్సలు చేయొద్దు. ఏదన్నా చెప్పాలనుకుంటే ఇన్ టైంలో ముందే చెప్పండి. 12:30 కల్లా లోపలికి వెళ్ళి వచ్చేస్తారు, పంపించేయండి. 12:30 నుంచి 2 దాకా అక్కడ ఎందుకు అనకుండా అట్లీస్ట్ 1 కన్నా లోపలికి పంపించండి పిల్లల్ని. ఎందుకంటే లోపల క్యూలో నుంచోటాలు, ఆ చెక్ చేయటాలు ఇదంతా హర్రీ కాకుండా కూల్గా వెళ్ళిపోతారనమాట. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఒక కనీసం అట్లీస్ట్ ఆ సీటింగ్లో కూర్చున్నాక ఒక 15 మినిట్స్ అన్నా వాళ్ళు మైండ్లీ బాడీలీ ప్రిపేర్ అవ్వడానికి ఉంటుంది బాగా, ఓకేనా. రెడీ అవుతారు కాబట్టి ముందే వెళ్ళేటట్టుగా హర్రీబరిగా పరిగెత్తుకెళ్ళటాలు అట్లాంటివి కాకుండా ఉండాలంటే ముందు మనకు పంపించేయాలి లోపలికి. ఇది అండి, ఓకేనా. ఇంకేమున్నాయంటే స్లిప్పర్స్ లాంటివి, అంటే వాష్రూమ్స్కి యూజ్ చేస్తాం అలాంటి స్లిప్పర్స్ లాంటివి వాడాలి. తర్వాత ప్లెయిన్ టీషర్ట్ అవన్నీ చెప్పి ఉన్నాం. ప్లెయిన్ టీషర్ట్ అంటే వితౌట్ ఎంబ్రాయిడరీ వర్క్ ఏమి ఉండకూడదు దాని మీద, స్టోన్స్ కానీ ఇట్లాంటి ప్రింటెడ్ కానీ లెటర్స్ ఇట్లాంటివి ఉండకూడదు, ప్లెయిన్గా ఉండాలి. మెటల్ అవాయిడ్ చేయండి, కంప్లీట్ టాప్ టు బాటమ్ మెటల్ ఉండకూడదు. ఎక్కడ బాడీ మీద కానీ ఆర్నమెంట్స్ లోపంలో కానీ ఏదైనా డ్రెస్ మీద కానీ ఇట్లాంటి ఎంబ్రాయిడరీ వర్క్ కానీ ఇలాంటివి ఏమి ఉండకూడదు. తర్వాత ప్యాంట్కి వచ్చి బెల్ట్ ఉండకూడదు. తర్వాత నెక్స్ట్ ఇంకేమి ఆడపిల్లలకు కూడా ముక్కు పుడకలు ఇట్లాంటివి ఏమి ఉండకూడదు. ఒకవేళ బాయ్స్కి కానీ గర్ల్స్కి కానీ ఏదైనా ట్యాటూలు ఉంటే, ట్యాటూలు నాట్ అలౌడ్ యాక్చువల్లీ, ట్యాటూలు ఉంటే కనుక ముందే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించండి. ఇది ఎప్పుడో నేను చిన్నప్పుడు 8th క్లాస్ అట్లా వేయించుకున్నానండి అని చెప్పి జస్ట్ చూపించండి, నో ఇష్యూ. చూపించకుండా దాచిపెట్టేసుకోవాలని అట్లా దాన్ని అనవసరంగా అన్నెసరీ టెన్షన్ పడాల్సి ఉంటుంది. సో ముందే చూపించండి వాళ్ళకు, ఓకేనా. అంటే దాంట్లో ఏమన్నా లెటర్స్ ఉన్నాయి ఏమో ఇండికేట్ చేసుకుంటున్నారేమో అన్నట్టుగా ఉంటుంది అనమాట, సింబల్స్ అయ్యి నాట్ అలౌడ్, ఓకేనా. అదండి, ఓకే. ఇంకొకసారి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి, నో ఇష్యూ. పేరెంట్స్ కోసం మళ్ళీ ఒకసారి చెప్పడం అవుతుంది, జస్ట్ మీకు పర్సనల్గా, ఓకేనా. ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.